నిన్న యునైటెడ్ నేషన్స్ నుంచి ఒక స్పెషల్ ఆన్వాయ్ ఇండియాకు వచ్చాడు. ఇతన్నే స్పెషల్ రిపోర్టర్ని అంటారు. వచ్చినవాడు చూడండి మైనారిటీ ఇష్యూస్కి సంబంధించిన ఇన్ఛార్జ్. దాంతో రావడము ఈ G20 మీటింగ్స్ మీరు కాశ్మీర్లో ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఇది ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీ కదా. సో మీరు మైనారిటీస్ పట్ల వ్యవహరిస్తున్న తీరు అంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది కాశ్మీర్లో హయ్యెస్ట్గా ఉన్నట్టు మాకు వార్తలు వస్తున్నప్పుడు ఇక్కడ మీరు G20 మీటింగ్స్ ఎలా పెడతారు? G20 అన్నప్పుడే వీళ్ళు మైనారిటీస్ పట్ల చాలా బాధ్యతతో వ్యవహరించాలి కదా. కాబట్టి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ వాడు ఏమైతే మాట్లాడుతున్నాడో ఈ యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఈ స్పెషల్ ఆన్వాయ్ కూడా అదే మాట్లాడాడు. దాంతో ఇండియా వైపు నుంచి ఇమీడియట్గా మనమైతే ఇంకా జయశంకర్ గారు అయితే విరుచుకుపడ్డాడు. అసలు నీకు దీనికి సంబంధమే లేదు. కాశ్మీర్ అనేది భారతదేశానికి సంబంధించిన ఒక భూభాగము. G20 మీటింగ్స్ మేము ఇండియాలో ఎక్కడైనా కూడా మేము నిర్వహించగలము. మీరు ఎవరు అడగడానికి మీరు ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇమీడియట్గా ఇలాంటి పిచ్చి వాగుడిని ఆపండి అని చెప్పి జయశంకర్ గారు ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు అంటే, ఎక్కడో ఐరోపా ఖండం నుంచి వస్తారు, రావడము కాశ్మీర్ అంటారు, డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటారు, భారతదేశంలో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ఉన్నాయంటారు. ఇవన్నీ వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? జెనీవా సాక్షిగా మీకు వాళ్ళ ఆఫీసు ముందరే ఇలాంటి బ్యానర్స్ ఎందుకు పెడతారు, పోస్టర్స్ ఎందుకు వీళ్ళు అతికిస్తారు అంటే ఏమీ లేదండి. వీళ్ళ నాయకులు ఉంటారు చూసారా, వీళ్ళకి ఇండియాను మీరు క్రిటిసైజ్ చేస్తే లోకల్గా పాపులారిటీ అనేది చాలా పెరిగిపోతుంది. సేమ్ ఎలాగైతే పాకిస్తాన్ ఆర్మీ ప్రతి ఒక్క విషయానికి ఇండియాను లాగుతూ ఉంటారు. కాశ్మీర్ ఇష్యూ అంటారు, ఎటర్నల్ ఎనిమీ అంటారు. ఎందుకంటారు? అలా అనడం వలన పాకిస్తాన్ ప్రజలు అబ్బో మన శత్రువుని పాకిస్తాన్ ఆర్మీ చాలా బాగా అడిగింది, చాలా బాగా ఎదిరించింది వాళ్ళు అనుకుంటారని. అంటే వీళ్ళ ఇమేజ్ను కాపాడుకోవడానికి వీళ్ళు ఇండియాని టార్గెట్ చేస్తారు. సో ఇవాళ యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన ఈ స్పెషల్ రిపోర్టర్ ఇతను కూడా ఏంటంటే తన ఇమేజ్ను కాపాడుకోవడానికి యునైటెడ్ నేషన్స్ నుంచి మీకు మైనారిటీస్ ఇష్యూస్కి సంబంధించిన ఇన్ఛార్జ్ కాబట్టి ఇతను ఇండియా వెళ్ళాడండి. కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తాడు, అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడాడు. లోకల్గా వాడి దేశంలో వాడి ఇమేజ్ కోసం సేమ్ చైనా ప్రతి ఒక్క సందర్భంలోనూ ఇండియాను ఎదిరిస్తూనే ఉంటారు. ఎందుకు? మనల్ని ఎదిరించి వాడు సాధించేది ఏమీ లేదు. కానీ లోకల్గా చైనా కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు కూడా ఇండియా లాంటి ఒక పవర్ఫుల్ శత్రువుని ఎలా ఎదిరిస్తున్నారో చూడండి అని చెప్పి వాళ్ళ ప్రజలకు చెప్పడానికి, జస్ట్ తప్పుదోవ పట్టించడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి. వీళ్ళ దేశాల్లో చాలా పెద్ద ఇష్యూస్ ఉంటాయి. 67 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చైనా వాడు ఇవాళ పోగొట్టుకున్నాడు. దీన్ని కవరప్ చేయాలి అంటే ఇండియా మీద విరుచుకుపడడం, ఇండియాను క్రిటిసైజ్ చేయడం, ఇండియా సైనికులు ఇలాగా అలాగా అని చెప్పి చైనా ప్రజలకు ఒక రాంగ్ ప్రాపగండా, మిస్ఇన్ఫర్మేషన్ అంటాం, ఇది ఇవ్వడానికి. సో ఇవాళ మీకు యునైటెడ్ నేషన్స్ ఈ స్పెషల్ ఆన్వాయ్ కూడా ఇదే పనే చేశాడు. ఇప్పుడు ఈ పని ఎంతలా ఉంటుందంటే చూడండి, అమెరికాలో ప్రతి సంవత్సరము కూడా ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అని అంటారు, ఒక రిపోర్ట్ విడుదల చేస్తారు. అందులో కూడా మీరు చూసారనుకోండి, కాశ్మీర్ అన్నారు, మైనారిటీస్ అన్నారు, భారత ప్రభుత్వం ఈ మైనారిటీస్ పట్ల ప్రవర్తిస్తున్న తీరు కరెక్ట్ అయినది కాదని ఈ రిపోర్ట్లో కూడా రాశారు. ఎందుకు రాస్తారు? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అమెరికాలో ఈ డెమోక్రసీ అనేది ఎప్పుడు ఉండదండి. కాబట్టే వాడు డెమోక్రసీని మాట్లాడుతూ ఉంటాడు. సో వాడిని ఒక నలుగురు షాడో క్యాబినెట్ అని మాట్లాడాం. ఒక 4-5 ఉంటారు, వీళ్ళు ఒక గ్రూప్. వీళ్ళే అమెరికా అధ్యక్షుడు ఏం చెయ్యాలి, మీకు వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడాలి, ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేయాలని వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు వినయ్ రెడ్డి అని చెప్పి ఈయనే చీఫ్ స్పీచ్ రైటర్ ఎవరికి? జో బైడెన్కి. ఈయన ఏ రాయాలో వీళ్ళు చెప్తారు. ఈ బిగ్ బాస్ అన్నని చూసారా, వాళ్ళు చెప్తారు నువ్వు ఇండియాని టార్గెట్ చేసి ఇలాంటి ఒక రిపోర్ట్ రాయి, దీనినే జో బైడెన్ చదవాలి అని చెప్పి వాళ్ళు ఆజ్ఞాపిస్తారు. ఈయన ముందు పెట్టుకుంటాడు, చదువుతూ ఉంటాడు. ఇది యాంటోనీ బ్లింకిన్ అనండి, అలాగే వాళ్ళ స్టేట్ డిఫెన్స్కి సంబంధించిన అధికారులు ఎవరైనా కూడా వీళ్ళు చెప్పిందే. వీళ్ళకి ఈ అమెరికా అధ్యక్షుడికో మీకు ఇలాగ డిఫెన్స్ సెక్రటరీకో స్టేట్ సెక్రటరీకో ఎలాంటి పవర్స్ ఉండదండి. జస్ట్ వీళ్ళు రాయబడిన స్క్రిప్ట్ని చదువుతారు.
సో అలాంటి దేశం ఇవాళ ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది కరెక్ట్గా లేదు అంటే నాకు చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయం చూడండి. జర్మనీలో బెర్లిన్లో గ్లోబల్ సొల్యూషన్ సమ్మిట్ అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. మీకు జర్మనీ యొక్క ఛాన్సలర్ ఓలఫ్ షూల్జ్ అంటాం, ఇతను మాట్లాడుతున్నాడు. ఇతను ఏమంటున్నాడు అంటే ఈ ప్రపంచంలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ ఇండియా, అట్ ది సేమ్ టైం ఆఫ్రికా దేశాలు, వీళ్ళందరినీ గమనించండి. వీళ్ళు రష్యాకు వ్యతిరేకంగా ఒక మాట కూడా అనరు. రష్యా ఇన్వేజన్ని వీళ్ళు ఎవరు కూడా ఖండించరు. ఎందుకు ఇలా చెయ్యరు? వీళ్ళతో నేను మాట్లాడాను, మోదీతో మాట్లాడాను, ఎస్ జయశంకర్తో మాట్లాడాను. వీళ్ళ వైఖరిని నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. ఏమిటి అంటే వెస్టర్న్ కంట్రీస్ యొక్క డబుల్ స్టాండర్డ్స్. వీళ్ళు చూడండి, ఇండియా నువ్వు రష్యా దగ్గర ఆయిల్స్ కొనకు అని చెప్పి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తారు. అట్ ది సేమ్ టైం అమెరికా, యూరోప్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇదే రష్యా దగ్గరే గ్యాసులు కొంటూ ఉంటారు. రష్యాతో ఇవాళ కూడా వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ దేశం కూడా రష్యాతో వ్యాపారం చేయకూడదు, వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది కదా అని చెప్పి రూల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అమెరికాలో మీకు నల్ల జాతి వాళ్ళ పట్ల ఎలాంటి ఒక వివక్ష ఉందండి, ఎంత దారుణమైన ఒక ప్రవర్తన ఉందండి. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏమంటారు, వైట్స్ క్రైస్తవులే, నల్ల జాతి వాళ్ళు క్రైస్తవులే కదా, కాబట్టి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది నా దేశంలో ఉంది అని చెప్పి చెప్పుకుంటారు. అంటే మీకు రిలీజన్ పేరు మీద మీరు ఏ జాతి మీదైనా కూడా ఇలాంటి దాడులు చెయ్యవచ్చా? నల్ల జాతి వాళ్ళ పట్ల నీ వివక్ష ఎలా ఉంది, తెల్ల జాతి వాళ్ళ నువ్వు ఎలా చూస్తున్నావు? నీ దేశంలోనే ఈ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది లేదు, కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఇండియాలో అంటే అమెరికా లాంటి దేశంలో ఎన్ని జాతులు ఎన్ని మతాలు ఉంటాయి, ఇండియా లాంటి ఇంత పెద్ద దేశంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఎన్ని మతాలు ఉంటాయి, ఎన్ని వర్గాలు ఉంటాయి, ఎన్ని జాతులు ఉంటాయి. సో వీటిని మేనేజ్ చేయడం అనేది ఎంత కష్టము ఇదంతా వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ ఉన్నవాడు ఏం చెప్తున్నాడు, ఇండియాను టార్గెట్ చేసి మాట్లాడు, యునైటెడ్ నేషన్స్ నుంచి స్పెషల్ ఎన్వాయ్ వెళ్తున్నాడు కదా, వీడికి కూడా చెప్పు కాశ్మీర్ అను, అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అను, ఇండియాలో హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఉందని చెప్పు. ఇలాంటి రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చి పంపిస్తారు, దాన్నే వీళ్ళు చదువుతారు. మరి అమెరికా యొక్క ఈ డబుల్ స్టాండర్డ్స్ను జర్మన్ ఛాన్సలర్ ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాడంటే, మనం ఇలాగే కొనసాగితే రేపు ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడలేరు. ఒక్కసారి ఇండియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఎందుకు నువ్వు రష్యాను ఎదిరించవు, వ్యతిరేకించవని అడిగినప్పుడు ముందు మీరు మీ డబుల్ స్టాండర్డ్స్ని ఆపండిరా. మీరు మాకు ఒకటి చెప్తున్నారు, మీరు ఒకటి చేస్తున్నారు. మీకు అంటూ ఇంటర్నేషనల్ చట్టాలు లేవు, చట్టాలు మేమే పెడతాము, వాటిని మేమే బ్రేక్ చేస్తాము, మీ ఎవరికి సంబంధము లేదని చెప్పి మీరు ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ కూడా నమ్మరు. వెస్ట్ అనేది ఇవాళ 2 వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటి, నాటోలోనే 50% రష్యాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, రష్యాని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ హంగరీ అనండి, అలాగే మీకు జర్మనీ, వీళ్ళందరూ ఏంటంటే రష్యాతో యుద్ధము మంచిది కాదు అని చెప్పి ప్రపంచ దేశాలకు చెప్తున్నారు. కానీ అమెరికా వాడు ఏమంటాడు, లేదు రష్యాను మనం ఓడించాలంటే యుద్ధము చేసే తీరాలి, మీరందరూ ఆయుధాలు ఇచ్చే తీరాలని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెస్టర్న్ కమ్యూనిటీ ఎప్పుడైతే ఈ డబుల్ స్టాండర్డ్స్ని మానుకుంటారో అప్పుడే భారతదేశం లాంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ కూడా కరెక్ట్ అయిన ఒక నిర్ణయం తీసుకోగలరు. అంతవరకు వీళ్ళు రష్యాను ఎదిరించలేరు. అంటే ఇండియా సెంట్రిక్గా మీరు ప్రపంచాన్ని చూసారనుకోండి, మన నిర్ణయాలకు ఒక వాల్యూ ఉందండి. మనము చెప్తున్న మాటకి ప్రపంచము ఒక కరెక్ట్ అయిన ఒక ఒపీనియన్ ఇస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు. కానీ అమెరికాలో వాళ్ళ మిత్ర దేశాలు వీళ్ళ కుట్రపూరిత ఆలోచనల వల్ల మీకు ఇలాగ ఇండియాను టార్గెటెడ్గా ఈ వచ్చే అధికారులంతా మాట్లాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల మనకు ఒరిగేదేమీ లేదు, వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు. మనము చేయాల్సిన ఈ G20 సబ్మిట్ని, G20 మీటింగ్ని పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నాము. ఎవడి మాటలకు మనం లొంగడం లేదు, ఎవరిని చూసి కూడా మనం భయపడడం లేదు. కాబట్టి UN నుంచి వచ్చిన స్పెషల్ ఆన్వాయ్ ఇలాంటి పిచ్చి కూతలు కూసేసి తను వెనక్కి వెళుతున్నాడంటే అసలు ఇలాంటి వాళ్ళని, ఇలాంటి నాయకులను మనం ఏం చెయ్యాలి? మనము కరెక్ట్ అయిన రిప్లై ఇచ్చాం. కానీ దీన్ని పూర్తిగా ఆపాలి అంటే ఇండియా వైపు నుంచి కూడా చాలా పెద్ద లెవెల్లో ఏవైనా మన యాక్షన్ అనేది తీసుకోవాలి నాకు అనిపిస్తుంది. మరి మీరు మీ ఒపీనియన్, అసలు మీ అభిప్రాయాలు, అసలు మీ ఫీడ్బ్యాక్లో దీని విషయాన్ని, ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారో ఒకసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.